లార్డ్ బ్రదర్ ఇజ్రాయెల్ గారు, ఐ ఆడిబుల్ అండి? ఎస్ పాస్టర్ గారు. ఎస్. అయితే మొదటి కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం కూడా ఒకటి చదువుకొని మనం ముందుకు వెళ్దాము. ఎవరైనా తోడ్పడండి. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. మీ మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అన మన పస్కా పశువు వధింపబడెను గనుక క్రీస్తు అనే పాతదైన మన పస్కా పశువు వధింపబడెను. పస్కా పండుగని, మాండీస్ థర్స్డేని మనం విడితీయలేము. దే ఆర్ వెరీ క్లోజ్లీ కనెక్టెడ్. అయితే నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ మీటింగ్, జూమ్ మీటింగ్స్ బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో, ఎంతో ప్రయాసంతో తండ్రి ఈ నాయకులు ఈ పరిచర్యని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ ఉదయ కాలంలో చాలా మంది ఇంకా నిద్రపోయే సమయంలోనే మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, మేము దేవుని ఆరాధించాలి అని ఎంతో మంచి ఉద్దేశంలో తండ్రి ఈ మీటింగ్ లో పాల్గొనుటకు వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. ఈ సమయంలో తండ్రి మా ప్రార్థనల చేత, వాక్యం చదవటం చేత మిమ్మల్ని మేము ఆరాధించున్నాం. అదే ఆరాధన మనసుతో మేము ముందుకు సాగేటట్లు మీ కృప చూపించండి. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మాండీస్ థర్స్డేతో కూడిన అనేక విషయాలు తండ్రి మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి. దాంతో కూడిన మర్మాలు మేము గ్రహించేటట్లు మీ కృప చూపించండి. మీ దీన దాసుడిని నిల్చోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను చెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే విజయ్ బ్రదరు స్లైడ్ షో చేస్తారు. నాకు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉండిందండి, అందుకే నేను వెంటనే లాగిన్ అవ్వడానికి కుదరలేదు. ఇక్కడ చూడండి, మాండీస్ థర్స్డే అనే దాన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాండీ థర్స్డే అనే పేరు ఎందుకు వచ్చింది? విజయ్ బ్రదర్, యూ కెన్ ఎన్లార్జ్ దట్ స్లైడ్. అది కూడా మనం ఒకసారి చూసుకొని మనం ముందుకు వెళ్దాం. సార్వత్రిక సంఘము ప్రపంచంలో ఈ దినము మాండీస్ థర్స్డేగా ఆచరిస్తుంది. సో మాండీ థర్స్డే అనే పేరు ఎందుకు వచ్చింది అది కూడా మనకి తెలిసి ఉండాలి. లాటిన్ భాషలో మాండీ అంటే మ్యాండేటమ్ అనే మాట వాడబడుతుంది. అక్కడి నుంచే ఇంగ్లీష్ వర్డ్ మ్యాండేట్ అనేది కూడా వస్తుంది. దాని అర్థం ఏంటంటే కమాండ్మెంట్. ఈ దినము ఈ ప్రభువారు చివరి దినము ఈ ప్రపంచంలో, ఆయన లోకయాత్రలో చివరి దినము ఆయన ఏం ఆజ్ఞాపించాడు, ఏమేమి చేయాలని శిష్యులను ఆజ్ఞాపించాడు, అది తెలుసుకుంటుటయే మాండీ థర్స్డే వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన గురి అయి ఉన్నది. సో మాండీ అనే వర్డ్ వైతో ఎండ్ అవుతుంది కాబట్టి ఈరోజు నేను మీకుతో పంచుకుండే అన్ని సబ్-హెడింగ్స్ కూడా వైతో ఎండ్ అయ్యే సబ్-హెడింగ్స్. చూడండి, విజయ్ బ్రదర్ కూడా చక్కగా అక్కడ హైలైట్ చేస్తున్నారు, కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. మొదటిది సీక్రెసీ, దాని తర్వాత పర్ప్లెక్సిటీ 1, నెక్స్ట్ పర్ప్లెక్సిటీ 2, నాలుగోది మెమరీ, ఐదోది హ్యూమిలిటీ, ఆరోది చారిటీ, ఏడోది సావరెనిటీ. మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాము. మొదటిగా సీక్రెసీ. మరి వాక్య చదివే విషయంలో ఎవరైనా తోడు నేను తీసుకుంటా, ఎవరైనా సాయం నేను తీసుకుంటాను. నేను యాక్చువల్లీ సెల్ ఫోన్లో జాయిన్ అయ్యానండి. ఐఎమ్ ట్రైంగ్ టు జాయిన్ ఇన్ ల్యాప్టాప్ ఆల్సో, దెర్ వాజ్ సమ్ ప్రాబ్లమ్. దాని వరకు జస్ట్ ఐ జస్ట్ లీవ్ అండ్ జాయిన్ ఇన్ ల్యాప్టాప్. ఓకే. Am I audible? ఎస్ ఎస్ పాస్టర్. ఒక్క నిమిషం.
సో మాండీ థర్స్డే, am I audible? Yes, yes, Pastor. ఓకే. 22వ అధ్యాయం 6వ వచనం ఎవరన్నా చదివినిపించండి అమ్మా. లూకాసు వార్త 22. అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. యూదా ప్రభుని అపచెప్పుటకు ఎత్తుకుతున్నాడంట సమయం కొరకు. నెక్స్ట్ వచనం చదవమ్మా. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. ఉమ్, వారు, మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడగగా, ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ముందుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతన్ని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామగ్రి గల ఒక గొప్ప మేడ గది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. థ్యాంక్ యూ మా. విజయ్ బ్రదర్, కెన్ వి గో టు ద నెక్స్ట్ స్లైడ్ అండి. ఇక్కడ చూడండి, ప్రభువారు మన దేవుని పస్కా గొర్రెపిల్ల, ఆయన ఏం చేశారు అనేది మనం చూస్తే శిష్యులను ఆజ్ఞాపిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి. పస్కా గొర్రెపిల్ల జీవితంలో ఏం జరుగుతున్నదో అదే ఈయన జీవితంలో కూడా జరుగుతున్నది. మనం చదువుకున్నాం వాక్య భాగంలో ఏమనగా, ప్రభువారు పస్కా గొర్రెపిల్ల ఎలాగా యూదుల గృహాల లోపల వధింపబడే దానికంటే ముందు 4 రోజుల ముందు ఎలాగ వస్తుందో, అలాగే దేవుని పస్కా గొర్రెపిల్ల దేవుని గృహం లోపల వధింపబడే దానికంటే ముందు 4 రోజుల ముందు రావటం మనము మట్టల ఆదివారం దినంగా మనము ఆచరిస్తాం. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఫాలోడ్ వాట్ బ్రదర్ మాథ్యూ స్టడీడ్. నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి 12 వచనాలు ఏముంది, మీరు పస్కా గొర్రెపిల్లని 10వ దినము మీరు తీసుకొని రావాలి ఇంటి లోపల, 14వ దినము సాయంత్రం వేళ మీరు దాన్ని వధించాలి. అంటే 4 రోజుల తర్వాత దాన్ని వధించాలి. సో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు, వధింపబడే దానికంటే ముందు దేవుని గృహమైన యెరూషలేం లోపల 4 దినముల ముందు ప్రవేశించారు. ఆ దినంని మనం మట్టల ఆదివారం దినంగా ఆచరిస్తాం. ఒక్కసారి ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. ఇంకొకసారి ఎవరన్నా ఆ టైంలో లేరు అని అంటే వాళ్ళ బెనిఫిట్ కొరకు మాథ్యూస్ బ్రదర్ చదివారు, ఇప్పుడు ఎవరన్నా కూడా చదివినిపించండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం ఒకసారి చదవండి. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాని తిను ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి, ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసంను పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్ళను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలము వరకు లోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. థ్యాంక్ యూ అమ్మా. 10వ దినం తీసుకొని వచ్చి 14వ దినం దాన్ని వధించండి. ఇంకొకటి, యేసుక్రీస్తు ప్రభువారి పాదములున్న ఎముకలు ఏమి కూడా ఇరిగిపోలేదు. శిలువ మీద వేలాడేటప్పుడు మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 31, 32 మీరు నోట్ చేసుకోండి. నేను అన్ని కూడా చదివించట్లేదు, మనకు టైం లేదు కాబట్టి. ప్రభువారు అప్పటికే ఆయన ప్రాణం తండ్రి చేతులు అప్పజెప్పేశారు. పస్కా గొర్రెపిల్ల కరెక్ట్గా 3ంటికి ఆయన ఆత్మని తండ్రి చేతులు అప్పజెప్పారు. ఎందుకంటే ఇప్పుడే మనం చదువుకున్నాం చూడండి,
యూదులు సాయంత్రం వేళ పస్కా గొర్రెపిల్లని వధించాలి. అంటే ఆ సాయంత్రం అనేది జూయిష్ క్యాలెండర్లో 3 నుంచి 5 వరకు. అగైన్ ఐ రిపీట్, 3 o'clock to 5 o'clock, 3 PM to 5 PM. అందుకే కరెక్ట్గా 3కి దేవుని పస్కా గొర్రెపిల్ల దాని ఆత్మని తండ్రి చేతిలో అప్పచెప్పుకుంటున్నది. దాని తర్వాత రోమా సైనికులు వచ్చి ఇద్దరు ఆయనతో బాటి సిలువ వేయబడిన నేరస్తుల కాళ్ళని ఇరగొడుతున్నారు. కానీ ప్రభు వారి కాళ్ళని ఇరగొట్టట్లేదు. దాని ఎముకలని ఇరగొట్టట్లేదు. ఎందుకంటే పస్కా గొర్రెపిల్ల ఎముకలని ఇరగొట్టకూడదనే దేవుని ఆజ్ఞ. మనం ఒకసారి చదువుకుందామా? 12వ అధ్యాయం 46వ వచనమమ్మ. నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనం. మీరు ఒక్క ఇంటిలోనే దాని తినవలను, దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు, దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. ఒక్క ఎముక కూడా ఇరగొట్టకూడదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి పాదంలో ఉన్న ఎముకలని ఎవరు కూడా ఇరగొట్టలేదు. దేవుని పస్కా గొర్రెపిల్ల ఎలాగా యూదులు వాళ్ళ సంవత్సరంలో మొదటి నెల అంటే మన ఏప్రిల్తో మోరాలెస్ టాలీ అవుతుంది. దాన్ని వాళ్ళు నిస్సాన్ అని అంటారు. యూదులు ఎలాగా 10వ దినం తీసుకొని వచ్చి 14వ దినం దాన్ని వధించాలో, అంటే 4 రోజులు వాళ్ళ గృహాల్లో ఆ పస్కా గొర్రెపిల్లని పెట్టుకొని నిర్దోషమైనది, పవిత్రమైనది, దాన్ని 4 దినముల తర్వాత ఎలాగ వధించాలో దేవుని పస్కా గొర్రెపిల్ల దేవుని గృహమైన యెరూషలేం లోపల 4 దినముల ముందు ప్రవేశించింది. అదే మనం మట్టల ఆదివారం దినంగా ఆచరిస్తాం. మనం అది కూడా చూసుకుందామా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 4 దినముల ముందు ప్రవేశించినప్పుడు అందరు కూడా కేకలు వేస్తున్నారు, హోసన్నా హోసన్నా అని. అంటే వాళ్ళ కోరిక ఏంటంటే, హోసన్నా అంటే రెస్క్యూవర్స్, సేవర్స్. యూదుల కోరిక ఏంటంటే ప్రభువారు ఆయన అద్భుతాలు వాడే శక్తి, అద్భుతాలు చేసే శక్తి వాడి రోమిలతో యుద్ధం చేసి వీళ్ళని విమోచిస్తారు అని. కానీ దేవుని పస్కా గొర్రెపిల్ల దేవుని గృహం లోపల వధింపబడుటకు వస్తున్నది. అయితే ప్రభు అయితే ఏం చెప్పలేదు, మీరు హోసన్నా అనే మాట వాడండి అని పాటలు పాడండి, కానీ హోసన్నా అనే పాట పాడండి అని మాత్రం ప్రభువారు చెప్పలేదు. జాగ్రత్త వినండి. ఇప్పుడు మనము దేవుని గృహమైన యెరూషలేం అనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది అది కూడా మనం చూద్దాం. దేవుని పస్కా గొర్రెపిల్ల దేవుని గృహమైన యెరూషలేం లోపల 4 దినముల ముందు ప్రవేశించింది. సో యెరూషలేంకి దేవుని గృహం అనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది అది కూడా మనం ఒకసారి చూద్దాం. 132వ కీర్తన చదవమ్మా, 13 నుంచి 15 వచనం. 132వ కీర్తన 13 నుంచి 15. నేను చెప్పే వాక్య భాగములన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసించేదను. దాని ఆహారం నేను నివసించేదాను, యెరూషలేంలోనే నేను నివసించేదాను. అది దేవుని గృహమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుని పస్కా గొర్రెపిల్ల నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉన్నదో పస్కా గొర్రెపిల్ల గురించి, అలాగే ప్రభువారి జీవితంలో కూడా దేవుని పస్కా గొర్రెపిల్ల జీవితంలో కూడా జరగాలి. 4 దినముల ముందు దేవుని గృహమైన యెరూషలేం లోపల వచ్చుట, కరెక్ట్గా పస్కా పండుగ దినమే దేవుని పస్కా గొర్రెపిల్ల 3ంటికి దాని ప్రాణంని తండ్రి చేతిలో అప్పచెప్పాలి. సో అన్నీ కూడా దేవుని చిత్తం ప్రకారంగా జరగాలి. సో ఇప్పుడే మనం చదువుకున్నాము, యూద ప్రభువారిని అప్పచెప్పుటకు చూస్తున్నాడంట, అవకాశం ఎత్తుకుతున్నాడంట. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు కాబట్టి నెక్స్ట్ స్లైడ్ మీకు ఇంకా సులభంగా అర్థమవుతుంది. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఎందుకు నేను ఆ వర్డ్ సీక్రసీ అనేది వాడుతున్నాను మీకు తెలిసి ఉండాలి. విజయ్ బ్రదర్, షల్ వి గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, సీక్రసీ. ప్రభువారు యోహాను పేతురుని మాత్రమే పిలిచి, వేరే శిష్యులకు కూడా తెలియదు, పిలిచి ఈరోజు మనం పస్కా పండుగతో కూడిన భోజనము ఒక గృహంలో ఒక పై గదిలో మనము చేద్దాం, భోజనం మనం చేద్దాం, మీరు వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి పంపిస్తున్నారు. విజయ్ బ్రదర్, యూ కెన్ పాయింట్ ఎ కర్సర్ అట్ జీసస్ సెండింగ్ పీటర్ అండ్ జాన్
ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ పిక్చర్లో వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్రభువారు అంటున్నారు, ఒక వ్యక్తి కుండ తీసుకొని నడుచుకొని మీ వైపు వస్తాడు, ఆయనను అడగండి ఎక్కడ ఈరోజు రాత్రి వేళ మేము పస్కా పండుగని ఆచరించాలి, ఆ పస్కా భోజనం మేము భుజించాలి అని ఆయనను అడిగినప్పుడు మీరు ఆయన వెళ్ళి మీకు ఆ ఇల్లు ఆ గది అంతా కూడా మీకు చూపిస్తాడు అని ప్రభువారు చెప్తున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక పరిసయ్యుడు నికోదేము వచ్చి ప్రభువారిని మీట్ అవుతున్నాడు రాత్రి వేళ. అలాగే ప్రభువారు చనిపోయిన తర్వాత అరిమతియా ప్రాంతంకి చెందిన యోసేపు వచ్చి నేను ప్రభువారి శరీరంని సమాధి చేస్తాను అని పొంతి పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాడు. వీళ్ళిద్దరికి లేఖనం ఇచ్చిన పేరేంటి? ఓపెన్ డిసైపుల్సా, సీక్రెట్ డిసైపుల్సా? మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి నాకు ఆన్సర్. సీక్రెట్ డిసైపుల్స్. సో వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అలాగే ప్రభువారు ఒక సీక్రెట్ డిసైపుల్కి సీక్రెట్గా చెప్పిన విషయం ఏంటంటే, ఎవరికి చెప్పకుండా, నా శిష్యులు వస్తారు ఇద్దరు, నీ దాసుడిని పంపించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అన్ని ఏర్పాట్లు ఈ పస్కా పండుగతో కూడిన భోజనం ఉంది చూడండి రాత్రి వేళ, దాంతో కూడిన అన్ని ఏర్పాట్లు మీరు కోఆర్డినేట్ చేయండి అని ప్రభువారు ఒక సీక్రెట్ డిసైపుల్కి ముందే చెప్పారు. మరీ చెప్తున్నాను, యూదా ఎతుకుతున్నాడంటే అవకాశం కొరకు ప్రభుని ఎప్పుడు అప్పచెప్పాలి, ఎలాగ అప్పచెప్పాలి అని. ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. ప్రభువారు పస్కా దేవుని గొర్రెపిల్ల అయ్యి ఉండి దేవుని నియమించిన సమయంలోనే చనిపోవాలి, కానీ ముందు చనిపోదానికి ఆస్కారం ఉందా? గివ్ మీ అన్ ఆన్సర్. లేదు. ఆయన 3ంటికి కరెక్ట్గా నెక్స్ట్ డే ఫ్రైడే ఆయన ప్రాణంని శిలువ మీద అప్పచెప్పాలి. దానికంటే ముందు యూదా వచ్చి ఈయనని అప్పచెప్పేస్తే వీళ్ళు ఎప్పుడు చంపేస్తారో, ముందే చంపేస్తారో, ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. సో ప్రభువారు దేవుని పస్కా గొర్రెపిల్ల కరెక్ట్గా పస్కా పండుగ దినమున 3ంటికి ఆయన ప్రాణం అప్పచెప్పాలి. దానికంటే ముందు చనిపోదానికి ఆస్కారం లేదు. అందుకే ఈ సీక్రెసీ ప్రభువారు వాడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వేరే శిష్యులకు కూడా తెలియదు, ఇంకా యూదాకు అసలే తెలియదు. పేతురు యోహాను ఆల్రెడీ వెళ్ళారు, ఒక సీక్రెట్ డిసైపుల్ సర్వెంట్ని కలుస్తున్నారు. తర్వాత ఆ సీక్రెట్ డిసైపుల్ సర్వెంట్ ఇంకా పేతురు యోహాను పస్కా భోజనం అన్ని కూడా ఏర్పరుస్తున్నారు అనేది వేరే 10 మంది శిష్యులకు తెలియదు. ఆర్ యు ఆల్ విత్ మీ? దట్ ఈస్ వై ఐఎమ్ స్టార్టింగ్ దిస్ మెసేజ్ విత్ దట్ వర్డ్ సీక్రెసీ. యూదా ఎతుకుతున్నాడు ప్రభుని అప్పచెప్పటం. అందుకు ఈ సీక్రెసీ అంతా కూడా ప్రభువారు మెయింటైన్ చేయటము జరిగింది. ఇంకా జాగ్రత్త వినండి, మనం అందరం కూడా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చదువుతాం. పై గదిలో 120 మంది పెంతెకోస్తు దినమున అందరు కూడా కూడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాళ్ళని అభిషేకించాను. ఆ పై గది ఈ పై గది ఒక్కటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ పై గదిలో ప్రభు రాత్రి భోజనం చేశారో, అలాగే ఏ పై గదిలో శిష్యుల పాదంని కడిగారో, ఏ పై గదిలో వేరే ఆజ్ఞలు ఇచ్చారో ఆయన చివరి రాత్రి దినంన, ఆ పై గది ఇంకా పెంతెకోస్తు దినంన శిష్యులు గ్యాదర్ అయిన పై గది ఒకటే. నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళి వచ్చాను కాబట్టి నేను అధికారంతో మాట్లాడచ్చు. ఏ పై గదిలో యేసుక్రీస్తు ప్రభువారు, మరి చెప్తున్నాను, ఆయన ప్రభు బలని ప్రారంభం చేశారో అదే పై గదిలోనే శిష్యులు కూడా పెంతెకోస్తు దినంన 120 మంది గ్యాదర్ అయ్యారు. ఆల్ విత్ మీ. సో ఏ సీక్రెట్ డిసైపుల్, మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తున్నాను. ఏ సీక్రెట్ డిసైపుల్ ప్రభువారు ఆయన శిష్యులు పస్కా పండుగని ఆచరించుటకు ఆతిథ్యం చూపిస్తాడో ఆ సీక్రెట్ డిసైపుల్ మరి మేమందరం కూడా కూడి ప్రార్థన చేయాలంటే పర్మిషన్ ఇయ్యడా? అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఏ పై గదిలో ప్రభువారు పస్కా పండుగ దినమున ఆయన ప్రభు బలని ప్రారంభం చేశారో ఆ పై గదిలోనే 120 మంది శిష్యులు పెంతెకోస్తు దినంలో కూడా గ్యాదర్ అయ్యారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఫస్ట్ సబ్హెడ్డింగ్ ఏంటంటే సీక్రెసీ. ఇప్పుడు లెట్స్ గో టు ది నెక్స్ట్ లైన్, పర్ప్లెక్సిటీ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినము
యోహాను పేతురుని పంపించారు అని అంటే వాళ్ళు పస్కా గొర్రె పిల్లని కొన్నారు, కొని ఆలయంకి తీసుకొని వెళ్ళారు. 3 నుంచి 5 మధ్యన అది వధింపబడింది. ఆ వధింపబడిన పస్కా గొర్రె పిల్లని తీసుకొని వచ్చారు, దాని మాంసంని వాడారు, ఇంకా ఆహారం అంతా కూడా సిద్ధపరిచారు. ఓకే, సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రభువారు సండే యెరూషలేంకి వచ్చారు. ఇది 4వ దినం, ఇది 4వ దినము పస్కా పండుగ ఆచరింపబడుతున్నది. ఓకే, అందుకే పేతురు యోహాన్ వెళ్ళారు. మరీ చెప్తున్నాను, మీతో పంచుకుంటున్నాను. పేతురు యోహాన్ వెళ్ళారు, కరెక్ట్గా ఒక గొర్రె పిల్లని కొన్నారు, ఆలయంకి తీసుకొని వెళ్ళారు. అక్కడ యాజకుల చేత 3 నుంచి 5 మధ్యన అది వధింపబడింది, దాన్ని తీసుకొని వచ్చారు, దాని మాంసంని వాడారు, భోజనం అంతా కూడా సిద్ధపరిచారు. ఓకే, 4 దినంలైంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు గుడ్ ఫ్రైడే దినమున ఆయన ప్రాణం అప్పజెప్తున్నారు తండ్రి చేతిలో. అది కూడా పస్కా పండుగ దినమే. 4వ దినము ఎక్కడ ఏ రోజు పేతురు యోహాన్ వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేశారో, ఏ రాత్రి వేళ ప్రభువారు ప్రభు బలని ప్రారంభం చేశారో, అది 4వ దినం అని మనం ఎంచుతున్నాం. ఫైన్. సండే టు థర్స్డే 4 days. కానీ సండే టు ఫ్రైడే 5 days అవుతుంది కదండి. ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్ 5 దినములు అవుతుంది. మరి 2 పస్కా పండుగలు ఎట్లా ఆచరిస్తారు? అది కూడా పస్కా పండుగ దినమే. యేసుక్రీస్తు ప్రభువారు 3ంటికి కరెక్ట్గా ఆయన ప్రాణం అప్పజెప్పింది ఫ్రైడే దినం, అది కూడా పస్కా పండుగ దినమే. మరి 4వ దినం కూడా పేతురు యోహాన్ వెళ్తే ఆలయంలో యాజకుల చేత ఆ పస్కా గొర్రె పిల్ల వెళ్ళి తీసుకొని వచ్చింది, వధింపబడింది. ఎట్లా వీలవుతుంది? హౌ కమ్ 2 Passovers? విజయ్ బ్రదర్, పాయింట్ కర్సర్ అట్ దాని హెడింగ్ నేను పైన పెట్టాను చూడండి. అందుకే నేను వాడే సబ్ హెడింగ్ ఏంటంటే పర్ప్లెక్సిటీ. పర్ప్లెక్సిటీ అంటే వెంటనే అది మనకి అర్థం కాదు. ఇంగ్లీష్లో ఫస్ట్ సబ్ హెడింగ్ సీక్రెసీ, సెకండ్ సబ్ హెడింగ్ పర్ప్లెక్సిటీ. పర్ప్లెక్సిటీ అంటే వెంటనే మనకి ఏది అర్థం కాదు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పర్ప్లెక్సింగ్ ఇష్యూ అని అంటారు. 2 పస్కా పండుగలు ఏంటి? థర్స్డే పేతురు యోహాన్ వెళ్ళి అన్ని ఏర్పాట్లు పస్కా పండుగతో కూడిన చేస్తున్నారు. మరి ఫ్రైడే నెక్స్ట్ డే ప్రభువారు, అది కూడా పస్కా పండుగ దినమే, ఆయన ప్రాణాన్ని శిలువ మీద అప్పచెప్తున్నారు తండ్రి చిత్తం ప్రకారంగా. మరి హౌ కమ్ 2 Passovers? విజయ్ బ్రదర్, ప్లీజ్ పాయింట్ ఎ కర్సర్ అట్ ద హెడింగ్ 2 Passovers అనేది నేను పెట్టాను చూడండి. అందరికి కనిపిస్తుందా అండి 2 Passovers? గివ్ ఎన్ ఆన్సర్. విజయ్ బ్రదర్ కర్సర్ పెట్టినట్లేదు. ఆర్ యు ఏబుల్ టు ఆల్ సీ? ఎస్ బ్రదర్, వి ఆర్ ఏబుల్ టు సీ. ఓకే ఓకే, అయితే ఇక్కడ చూడండి, మనము ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి. యూదుల ఆచారాలు ఏంటో, యూదుల సమాజంలో ఏమేమి జరిగేదో ఇదంతా కూడా మనకి తెలుసుంటేనే ఈ పర్ప్లెక్సింగ్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. ప్రకటన గ్రంథం మీతో పంచుకున్న పాస్టర్ సురేష్ గారు మరి పస్కా పండుగతో కూడిన మర్మాలు కూడా బయటికి తీసుకొని రావాలి కదా మీ ముందు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అదే అట్లనే మర్మాలు మీ ముందు తీసుకొని వస్తున్నాను. జాగ్రత్తగా వినండి. యూదా దేశము ఆర్ ఇజ్రాయెల్ దేశం ఆ సమయంలో 3 భాగాలుగా విభాగించబడింది. చక్కగా పరిపాలించుటకు రోమిలు ఏం చేశారు అని అంటే దాన్ని 3 భాగాలుగా విభాగించారు. నేను ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు వెళ్తున్నాను. ఉత్తరం వైపు ఒక ప్రాంతం ఉంది, గలీలియా. మధ్యలో ఉన్న ప్రాంతం సమేరియా. దక్షిణం వైపు ఉన్నది యూదియా. ఈ 3 ప్రాంతాలు. మరి నేను దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు వెళ్తున్నాను. యూదియా, మధ్యలో ఉన్నది సమేరియా, మరి ఉత్తరం వైపు ఉన్నది గలీలియా. సో గలీలియా ప్రాంతంలో ఉన్న యూదులు వాళ్ళ దినము అందరి లెక్కనే, ప్రపంచంలో ఎలాగా మార్నింగ్ టైంలో స్టార్ట్ అవుతుందో దినము వాళ్ళది కూడా మార్నింగ్ టైంలోనే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏ వాక్యంని ఆధారం చేసుకొని మార్నింగ్తో డే స్టార్ట్ అవుతుందని, ఏ వాక్యంని ఆధారం చేసుకొని మార్నింగ్తోనే డే స్టార్ట్ అవ్వాలని నిర్ణయించారు. ఆ వాక్య భాగం నేను చదివిస్తున్నాను, ఒకసారి చదవండమ్మా. నిర్గమకాండం 18వ అధ్యాయం 13వ వచనం. దీని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి మీరు జవాబు ఇచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలి. న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి.
ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు మోషే ముందు నిలిచి ఉండిరి అనే మాట సహోదరి చక్కగా చదివినిపించింది. ఏం మొదట్లో వచ్చింది? ఉదయం మొదట్లో వచ్చిందా, సాయంత్రం మొదట్లో వచ్చిందా? లేఖన భాగంలో ఉదయము చెప్పండి. మొదలుకొని ఉదయం సాయంత్రం మొదట్లో వచ్చింది. ఉదయం మొదట్లో వచ్చింది. సో ఈ గలీలియా ప్రాంతంలో ఉన్న యూదులు నిర్గమకాండం 18వ అధ్యాయం 13వ వచనాన్ని ఆధారం చేసుకొని దినము ఉదయం ప్రారంభమవుతుంది అని నిర్ణయించుకున్నారు. సో వాళ్ళ దినం మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే 6 o'clock వరకు ఉంటుంది. సో వాళ్ళ క్యాలెండర్లో, వాళ్ళ టైం టేబుల్లో 4వ దినము అంటే పస్కా గొర్రెపిల్ల వధింపబడాలి 4వ దినము అని అంటే థర్స్డే మార్నింగ్ 6 AM టు ఫ్రైడే మార్నింగ్ 6 AM వరకు పస్కా పండుగ దినం వాళ్ళకి. గలీలియా ప్రాంతంలో ఉన్న యూదులకి మార్నింగ్ 6 AM టు నెక్స్ట్ డే మార్నింగ్ 6 AM వరకు 4వ దినమే. సో ఆ దినం వాళ్ళు పస్కా పండుగ ఆచరించవచ్చు. అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఆర్ వాళ్ళు పాటించే ఆచారం. కానీ యూదియా ప్రాంతంలో ఉన్న యూదులు, యెరూషలేం ఆలయం ఎక్కడుందో అక్కడ చాలా మంది పరిసయ్యులు, సదుకీలు, వాళ్ళు ఆజ్ఞలని చాలా జాగ్రత్తగా పాటిస్తారు. చాలా ట్రెడిషనల్ జ్యూస్, వాళ్ళని ఏమంటామంటే ట్రెడిషనల్ అండ్ ఫండమెంటలిస్టిక్ జ్యూస్. వాళ్ళు ఎలాగా దినంని లెక్క పెట్టేవారు అని అంటే, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. నేను సహోదరి సాయం నేను తీసుకుంటాను. ఇక్కడ చూడండి, నేను ఇంగ్లీష్లో కూడా హైలైట్ చేశాను. ఆది కాండము 1వ అధ్యాయం 5వ వచనం, ఆది కాండం 1వ అధ్యాయం 8వ వచనం, అలాగే ఆది కాండం 1వ అధ్యాయం 13వ వచనం. సహోదరి తెలుగులో చదివి వినిపిస్తారు. అప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏది మొదట్లో వచ్చింది? సాయంత్రం మొదట్లో వచ్చిందా, లేకపోతే ఉదయం మొదట్లో వచ్చిందా? మీరు చెప్పాలి నాకు. ఆది కాండం 1వ అధ్యాయం 5వ వచనం చదవమా. నేను ఇంగ్లీష్లో కూడా హైలైట్ చేశాను చూడండి. వెలుగుకు వెలుగు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అస్తమయము ఉదయం. తర్వాత 8వ వచనం చదవమ్మా. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. అస్తమయము ఉదయం. మరి 13వ వచనం. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయను. అలాగే మీరు ఆది కాండం 1వ అధ్యాయం చదివితే 6 దినములు కూడా ఎలాగ వర్ణించబడినాయి అంటే అస్తమయము ఉదయం, అస్తమయం ఉదయం, అస్తమయం ఉదయం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా ప్రశ్న. ఇక్కడ ఆది కాండం 1వ అధ్యాయం తీసుకుంటే ఏది మొదట్లో వస్తుంది? అస్తమయం మొదట్లో వస్తుందా, ఉదయం మొదట్లో వస్తుందా? అస్తమయం. అస్తమయం. సో ఈ యూదియా ప్రాంతంలో ఉన్న యూదులు వాళ్ళ దినము ఎలాగ ప్రారంభమయ్యేదంటే, వాళ్ళు ఆది కాండం 1వ అధ్యాయము 6 దినం దేవుడు సృష్టించినప్పుడు ఎలాగ రాపించాడు మోషే ద్వారా, దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు ఎలాగ దినంని లెక్క పెట్టేవారు అని అంటే, దినము సాయంత్రం వేళ ఎప్పుడు నక్షత్రాలు కనిపిస్తున్నాయో అప్పుడు ప్రారంభమవుతుంది. ఎలాగా గలీలియా వాళ్ళు మార్నింగ్ 6 AM వాడేవారో, వీళ్ళు సాయంత్రం 6 PM టు నెక్స్ట్ డే ఈవినింగ్ 6 PM వాళ్ళ దినం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో యెరూషలేం సైడ్లో ఉన్న యూదులు వాళ్ళకి పస్కా పండుగ దినము అని అంటే గురువారము సాయంత్రం 6ంటికి స్టార్ట్ అయింది. ఆ నక్షత్రాలు ఎప్పుడు కనిపించినాయి అప్పుడు స్టార్ట్ అయింది. సో ప్రభువారు నెక్స్ట్ డే ఫ్రైడే 3ంటికి ఆయన ప్రాణంని అప్పజెప్తున్నాడు తండ్రి చేతిలో అంటే ఇంకా 4వ దినమే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా 4వ దినమే ఉంది. ఎందుకంటే 5వ దినం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే ఫ్రైడే నక్షత్రాలు మరి కనిపించినప్పుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అందుకే చాలా మంది అడగొచ్చు మనల్ని, ముందు దినం ఒక పస్కా పండుగ ఆచరించారు ప్రభువారు ఆచరించారు, నెక్స్ట్ డే దేవుని పస్కా గొర్రెపిల్ల మరి పస్కా పండుగ దినం చనిపోతున్నది, ఎట్లా 2 పాస్ ఓవర్స్ ఎట్లా వచ్చినాయి అని మనల్ని ఎవరన్నా అడగొచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో మనం యూదుల ఆచారాలు ఏంటి, యూదుల సమాజంలో ఉన్న విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలుసుంటే దానికి మనం జవాబు ఇవ్వచ్చు. మరి చెప్తున్నాను, గలీలియా ప్రాంతంలో ఉన్న యూదులు వాళ్ళ దినము మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. సో గలీలియా ప్రాంతంకి చెందిన యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఆయన శిష్యులు అక్కడ కూడా పస్కా పండుగను ఆచరించినట్టు
దాని తర్వాత నెక్స్ట్ డే దేవుని పస్కా గొర్రెపిల్ల యెరూషలేములో యూదులు, యెరూషలేములో ఉన్న యూదులు ఎప్పుడు ఆ పస్కా పండుగను ఆచరిస్తారు అని అంటే, ఎలాగ దినంని లెక్క పెడతారు అని అంటే, సాయంత్రం ఎప్పుడు నక్షత్రాలు కనిపిస్తాయో అప్పుడు దినం ప్రారంభమవుతుంది. మరి నెక్స్ట్ డే నక్షత్రాలు కనిపించే వరకు ఆ దినమే. సో ప్రభువారు గుడ్ ఫ్రైడే దినంన ఆయన ప్రాణంని శిలువ మీద అప్పజెప్పారు అని అంటే, అది కూడా యూదుల సమాజంలో ఒక ప్రాంతంలో 4వ దినమే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మన ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ వాళ్ళు ఏ పండుగ అన్నా ఈ చంద్రుడు కనిపిస్తేనే ఆచరిస్తారు. యూదుల ఆచారాలన్నీ వాళ్ళు కూడా ఫాలో చేస్తారు. ఆ, నా ఆఫీస్ కలీగ్స్ అన్నా, నేను నేషనల్ కంపెనీలో పనిచేశాను, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేశాను కాబట్టి నాకు ఢిల్లీ సైడ్ ఉన్న ముస్లిమ్స్ ఉన్నారు ఫ్రెండ్స్, అలాగే హైదరాబాద్ సైడ్ కూడా ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళ పండుగలు రంజాన్ ఆర్ బక్రీద్ ఢిల్లీలో ఒక దినము వాళ్ళు ఆచరిస్తారు, నెక్స్ట్ డే హైదరాబాద్లో ఆచరిస్తారు. సేమ్ బక్రీద్, సేమ్ రంజాన్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అలాగే మనం ఎప్పుడు చంద్రుడు కనిపించాడో అప్పుడు వాళ్ళకి పండుగ, ఇక్కడ ఎప్పుడు కనిపిస్తున్నాడో అప్పుడు వీళ్ళకి పండుగ. అలాగా గలీలియా ప్రాంతంకి చెందిన వాళ్ళు వాళ్ళ 4వ దినము ఒకటి, యెరూషలేములో ఉన్న యూదులు, యూదియా ప్రాంతంలో ఉన్న యూదులు వాళ్ళ పస్కా పండుగ దినము నెక్స్ట్ డే వస్తుంది. సో రెండు పస్కా పండుగలే. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఆజ్ఞని కూడా ఆయన మీరలేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుని పస్కా గొర్రెపిల్ల రాత్రి వేళ ఎప్పుడు థర్స్డే నైట్ ఎప్పుడు ఆయన పస్కా భోజనంలో పాల్గొన్నారో అది కూడా పస్కా పండుగ దినమే. ఏ దినం ప్రభువారు ప్రాణం అప్పజెప్పారో శిలువ మీద అది కూడా పస్కా పండుగ దినమే. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 3 rhyming words we have already focused on. First is secrecy, second perplexity 1, next perplexity 2. ఓకే, 3 సబ్ హెడింగ్స్ మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు లెట్స్ కమ్ టు ద 4వ సబ్ హెడింగ్, మెమరీ ఆర్ సెన్సిబిలిటీ. మెమరీ ఆర్ సెన్సిబిలిటీ. సెన్సిబిలిటీ అంటే అర్థం చేసుకొని చేసే కార్యములు. ఒక్కసారి చదవమా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము, 32వ వచనం వరకు చదివే అవసరం లేదు. ఇది చాలా ముఖ్యమైన ఆచారము. ఎప్పుడు ప్రారంభమైంది అనేది పౌలు భక్తుడు చక్కగా రాస్తున్నాడు. చదవమా. మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన. Brother, can we point cursor at the actions of our Lord Jesus Christ on the picture? Very good. Thank you, brother. చదవమా. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాడు. థ్యాంక్ యూ మా. సో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు వల్లలో మీరు పాల్గొనేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. అందుకే మనం 4th సబ్ హెడింగ్ ఏం వాడుతున్నాము? మెమరీ. ఇది ముఖ్యమైన ఆచారం, క్రైస్తవత్వంలో ముఖ్యమైన ఆచారం. ఏ దినం ప్రారంభమైంది? మాండీ థర్స్డే రాత్రి వేళ. అందుకే మాండీ అంటే మ్యాండేటర్. మొదటి ఆజ్ఞ ఏంటి? ప్రభు వారు ఇచ్చింది ఆ రాత్రి వేళ ఏమనంటే, ఈ రొట్టెని మీరు, ఈ ద్రాక్షారసంని మీరు ఎప్పుడు కూడుతున్నారో అప్పుడంతా కూడా మీరు భుజించండి. రొట్టెని భుజించండి, ద్రాక్షారసంని తాగండి. తాగేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఇది నా శరీరం అని జ్ఞాపకం చేసుకోండి, నా రక్తం అని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఆ ప్రభు శరీరంని సూచించే రొట్టె ఆర్ ప్రభు రక్తంని సూచించే, yes or no? Yes, right answer. సో ఎప్పుడు ప్రభు శరీరంని మనం భుజిస్తున్నామో ఆర్ ఎప్పుడు ఆయన రక్తంని మనం తాగుతున్నామో, ఎంత సమీపమైన సంబంధం మనం ఆయనతో పాటు కలిగి ఉన్నామో అది మనం గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. His flesh is becoming a part of our flesh. His blood is becoming a part of our blood. ఆయన ఎంత పవిత్రుడో అలాగా మనం పవిత్రులమై ఉండాలి.
అందుకే అపవిత్రంగా ప్రభు బలలో పాల్గొన్న వాళ్ళు దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతారు. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం చదవమ్మా. ఏమని రాయబడి ఉన్నది? అపవిత్రంగా ప్రభు బలలో పాల్గొన్న వాళ్ళ పరిస్థితి ఏమైందంట? ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదు. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచును. కొరింథీ సంఘంలో కొంచెంమంది అపవిత్రంగా జీవిస్తూ ప్రభు బలలో పాల్గొన్నప్పుడు దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దిస్ ఇస్ హోలీ food, or rather holy body of our Lord Jesus Christ and holy blood of our Lord Jesus Christ. ఆయన శిల్వ మీద ఆయన ఆయన ఫుల్ ఫిగర్ ని పోగొట్టుకున్నాడు. హిస్ బాడీ గాట్ టోటలీ డిస్మాంటిల్. అందుకే ఒక్కసారి మనం చదువుదామా? యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవమా. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం నుంచి. ఆయన శరీరం అంతా కూడా కంప్లీట్ గా నల్లగొట్టబడింది. ఎలాగా? మనం రొట్టెని తినాలంటే దాన్ని విడిచి దాన్ని ఇరగ్గొట్టి మనం తినాలో, అలాగా ప్రభు వారి శరీరము విరిగిపోయిందంట. ఆయన రూపంని ఆయన పోగొట్టుకున్నాడు శిల్వ మీద. 52వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవమ్మా యెషయా గ్రంథం. ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటేను అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయం పొందిరో, అలాగే అతడు అనేక జనములను చిలకరించును. అలాగా ఆయన అనేకులని చిలకరించాను. చూడండి, నోబడి కుడ్ రికగ్నైజ్ హిమ్. హిస్ బాడీ వాజ్ బ్రోకెన్ బియాండ్ రిపేర్. ఎలాగ మనము రొట్టెని ఇరగ్గొట్టే మనం తింటామో అలాగ ఆయన శరీరం అయిపోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇంకొకటి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే ప్రభు బలలో పాల్గొనేటప్పుడు నా కొరకు నా ప్రభు ఎంత త్యాగం చేశాడు, ఎన్ని శ్రమలకైనా గురి అయ్యాడు, క్రయధనం ఎలాగ చేశాడు శిలువ మీద. నేను పాపిని, నేను నా పాపముల వలన చనిపోవాలి, కానీ ఆ మరణంని ఆయన మీద ఆయన తెచ్చుకున్నాడు. దేవుని ఉగ్రతకి ఆయన పాత్రుడయ్యాడు అనేది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామో మన హృదయాల్లో ప్రభు వారి పట్ల రుణము, ప్రేమ నూతనపరచబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ రుణం ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను సింపుల్ ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి మిమ్మల్ని. నేను ఇద్దరికి డబ్బులు ఇచ్చాను, అప్పుగా ఇచ్చాను. మిస్టర్ ఎక్స్ మిస్టర్ వైకి. మిస్టర్ ఎక్స్కి 1000 రూపాయలు ఇచ్చాను, మిస్టర్ వైకి 1,00,000 రూపాయలు ఇచ్చాను. ఇద్దరు కూడా తిరిగి నాకు డబ్బులు సమయంలో ఇవ్వలేకపోయారు. ఇద్దరిని కూడా నేను క్షమించేశాను, మిస్టర్ ఎక్స్ని, మిస్టర్ వైని. మిస్టర్ ఎక్స్ 1000 రూపాయలు నా దగ్గర తీసుకున్నాడు, మిస్టర్ వై 1,00,000 రూపీస్ నా దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరండి నన్ను ఎక్కువగా ప్రేమించేది? మిస్టర్ ఎక్సా మిస్టర్ వైయా? చెప్పండి. మిస్టర్ వై. రుణం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ ప్రేమ ఎక్కువగా ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు వారు అంటున్నారు. ప్రభు బలలో పాల్గొనేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రార్థన పూర్వకంగా సంఘంగా ఎప్పుడు కూడతారో, మీరు ప్రభు బలలో ఎప్పుడు పాల్గొంటారో, ఆ రొట్టె నా శరీరంని సూచిస్తుందని, ఆ ద్రాక్షారసం నా రక్తంని సూచిస్తుందని జ్ఞాపకం చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? సహోదరి చదివిన మాటలు మరి మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి శిష్యులకు ఇచ్చాను. అరే, ఆయన తెలియదా ఈ రొట్టె ఆయన శరీరాన్ని సూచిస్తుందని? ప్రభుకి తెలియదా భయంకరమైన శిలువ మరణం ఆయన అనుభవించాలని? మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనే మాట ఉంది చూడండి. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఏమని రాయబడి ఉన్నది? అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఒక్కసారి చదవమ్మా 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యేసువే వాక్యం, వాక్యమే యేసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకందరూ కూడా తెలుసు, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ఆది అందు వాక్యము ఉండేను. సో ప్రభు వారి జీవితంలో మనం గమనిస్తే ఆయన ఏమన్నా మనల్ని చేయాలి అని కోరుకుంటే మొదట్లో ఆయన పాటించి తర్వాత మనల్ని ఆ దారిలో నడుచుకోమని చెప్తాడు.
ఆయనకు తెలుసు భయంకరమైన మరణంకి ఆయన అప్పచెప్పుకుంటున్నాడని, ఆయన శరీరం నలగొట్టబడుతుందని, ఆయన రక్తం చిందింపబడుతుందని. అయినా సరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అంటే ఏంటి? మనం నేర్చుకునే పాఠం ఏంటి? ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఏమన్నా కష్టమైన పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తే, నొప్పితో కూడిన అనుభవాలను మన జీవితంలో దేవుడు అనుమతిస్తే, ఇది యేసుక్రీస్తు ప్రభువారిలో దేవుని చిత్తం ప్రకారంగా జరుగుతుంది. తండ్రి అనుమతించాడు. అంటే ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, అన్నీ సమకూడి చివరిలో మన మేలు కొరకే జరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనని శిల్వ మరణంకి అప్పచెప్పుకున్నాడు కాబట్టి లోక రక్షకుడయ్యాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన కన్యకి జన్మించి లోకరక్షకుడు అవలేదు, గొప్ప ప్రసంగాలు చేసి లోకరక్షకుడు అవలేదు, గొప్ప అద్భుతాలు చేసి లోకరక్షకుడు అవలేదు. ఇప్పుడు హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం సహోదరి చదివి వినిపిస్తారు. దాని తర్వాత హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు కూడా సహోదరి చదివి వినిపిస్తారు. దేని వలన యేసు రక్షకుడు అయ్యేను అది మనకు తెలిసి ఉండాలి. ప్రభువా, నా తండ్రి, నువ్వు ఈ భయంకరమైన అనుభవము నా జీవితంలో అనుమతిస్తున్నావు. శిలువ మరణం నీ చిత్తం ప్రకారం నేను పొందుతున్నాను, కానీ దీని వలన నేను లోక రక్షకుడు అవుతున్నాను అనే మాటలు ప్రభువారు జ్ఞాపకం చేసుకొని, ఆయన హృదయంలో గుర్తు చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెని విరిచాను. ఒకసారి చదవమ్మా. దేన్ని బట్టి ప్రభువారు లోక రక్షకుడు అయ్యాడు? ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. నిత్య రక్షణకు కారకుడయ్యాను. ఇప్పుడు సూటిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. కన్యకకి జన్మిస్తే అయిపోయిందా? లోక రక్షకుడు అయిపోయాడా? ఆర్ గొప్ప ప్రసంగాలు చేస్తే లోక రక్షకుడు అయిపోయాడా? గొప్ప అద్భుతాలు చేస్తే లోక రక్షకుడు అయిపోయాడా? గివ్ మీ అన్ ఆన్సర్. అయిపోయాడండి? కన్యకకి జన్మిస్తే లోక రక్షకుడు అయిపోయాడా? లేదు. లేదు. అద్భుతాలు చేసినా అవలేదు, గొప్ప ప్రసంగాలు చేసినా అవలేదు. సిల్వ దగ్గర ఆయనని అప్పచెప్పుకునేను దేవుని చిత్తం ప్రకారంగా భయంకరమైన మరణంకి, దాన్ని బట్టి లోక రక్షకుడు అయ్యాను. సో ఈ పరిస్థితిని, ఈ అనుభవాన్ని తండ్రి అనుమతిస్తున్నాడంటే నా మేలు కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెని విరిచాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకు శిల్వ మరణం కూడా ఆయన పొందేటప్పుడు ప్రభువారు దేన్ని దృష్టిలో పెట్టుకున్నాడు? ఒకసారి చదవమ్మా. హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ముందు పెట్టిన ఆనందం మీద ఆయన కనుదృష్టి పెట్టి సిలువ మరణం పొంది దాని తర్వాతనే తండ్రి కుడి పాసం పక్కన కూర్చొని ఉన్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆయన ముందున్న ఆనందంని జ్ఞాపకం చేసుకొని దాని మీద కనుదృష్టి పెట్టి, అవును సిలువ మరణం భయంకరమైనది, వర్ణించలేని నొప్పికి ఆయనని అప్పచెప్పుకోవాలి, వర్ణించలేని నొప్పిని అనుభవించాలి. కానీ దాని వెనకాల కూడా తండ్రి ఒక ఆశీర్వాదము దాగిపెట్టి ఉన్నాడు. ఆయన తండ్రి కుడిపాసమున కూర్చొని లోక రక్షకుడుగా నియమించబడుతున్నాడు. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో what are the 4 rhyming subheadings which we focused upon? First is secrecy, second is perplexity 1, third is perplexity 2, and fourth is memory. ఇంకొక ఆజ్ఞ ఏంటి అది కూడా మనము చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. హ్యూమిలిటీ. ఒక జ్ఞాపకం పెట్టుకోండి. దీంతో కూడిన వాక్య భాగం నేను చదివించే ముందు ఒక మాట నేను మీతో పంచుకోవాలి. దేవుడు ప్రాముఖ్యమైన సంఘటనలని ఎలాగా లేఖనంలో రాపించాడు అనంటే మనకు ఒక్క అధ్యాయంలోనే కనిపించదు, 2-3 అధ్యాయాల్లో కూడా కనిపిస్తుంది. ఒక్క పుస్తకంలోనే కనిపించదు, 2-3 పుస్తకాల్లో కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఏం మిస్ అవుట్ అవ్వకూడదని దేవుడు అలాగ రాపించాడు ఆయన సర్వజ్ఞానం చొప్పున.
ఆదామవ సృష్టింపబడారు అని ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంది. అలాగే ఎలాగా సృష్టింపబడారు 2వ అధ్యాయంలో ఉంది. జస్ట్ స్త్రీని పురుషుణ్ణి దేవుడు ఆయన రూపంలో సృష్టించాను అనే మాటనే 1వ అధ్యాయంలో ఉంటుంది. కానీ ఎలాగా సృష్టించాను 2వ అధ్యాయంలో ఉంది. 2వ అధ్యాయంలో ఎలాగా సృష్టించాను అనే మాట లేకుండా ఉంటే ఎలాగా ఆదామవ సృష్టింపబడారు మనకు తెలిసేది కాదు. అది ఆల్ విత్ మీ. సో 2 అధ్యాయాల్లో ఫుల్ పిక్చర్ మనకు వచ్చేస్తుంది. అలాగే 1 రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథంలో ఇజ్రాయెల్ రాజుల గురించి చరిత్ర దేవుడు రాసి పెట్టారు ఇర్మియా ప్రవక్త చేత. అది ఆల్ విత్ మీ. 1 రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథం. మరి 1 దినవృత్తాంతం 2 దినవృత్తాంతము ఎజ్రా అనే శాస్త్రి చేత దేవుడు రాపించారు. అక్కడ కూడా ఇజ్రాయెల్ రాజుల చరిత్ర ఉంది 1 రాజుల గ్రంథంలో 2 రాజుల గ్రంథంలో. అలాగే 1 దినవృత్తాంతం 2 దినవృత్తాంతంలో కూడా ఉంది. ఎందుకు? ఆల్రెడీ 1 రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథంలో ఇజ్రాయెల్ దేశం రాజుల చరిత్ర ఉన్నప్పుడు మరి 1 దినవృత్తాంతం 2 దినవృత్తాంతం ఎందుకు రాపించాలండి? మనకు ఫుల్ పిక్చర్ తెలుసుకోవడానికి. ఏమన్నా మిస్ అవుట్ అయి ఉంటే 1 రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథంలో 1 దినవృత్తాంతం 2 దినవృత్తాంతంలో అది కవర్ అవుతుంది. అది ఆల్ విత్ మీ. ఇక్కడ నేను విజయ్ బ్రదర్ని హెడ్డింగ్ మీద కర్సర్ పెట్టమని చెప్తాను. 2 రాజుల గ్రంథం 12వ అధ్యాయం. ఇక్కడ చూడండి, పైన హెడ్డింగ్ లో నేను వాడాను. 2 రాజుల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం నుంచి 20వ వచనం. 4వ వచనం నుంచి 20వ వచనం మనం చదివితే జోయాష్ అనే రాజు గురించి అక్కడ రాయబడి ఉన్నది. ఆయన చాలా మంచి రాజుగా మనకు కనిపిస్తాడు. యెరూషలేం ఆలయంని ఆయన రిపేర్ చేస్తున్నాడు. అన్ని మంచి కార్యములు చేసినట్టే మనకు అనిపిస్తాడు. కానీ 20వ వచనంకు మనం వస్తే ఆయన చంపబడుతున్నాడు క్రూరమైన పరిస్థితిలో. అంటే దేవుని శిక్షకి పాత్రుడయ్యాడు అని మాత్రమే మనకు ఐడియా ఉంది. కానీ ఆయన ఏం పాపం చేసి ఇలాగ దేవుని చేత శిక్షింపబడాడో మనకు తెలియదు. 2 దినవృత్తాంతం 24వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనంకి మనం వస్తేనే ఆయన చివరి దినంలో విగ్రహారాధికుడు అయిపోయాడు. మంచి ప్రవక్తని చంపివేసేశాడు, జకరయ్య అనే ప్రవక్తని. ఆ విషయాలన్నీ కూడా మనం 2 దినవృత్తాంతం 24వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం చదివితేనే వీలవుతుంది తెలుసుకోవడానికి. అది ఆల్ విత్ మీ. సో we get a full picture only when we read 1 Kings and 2 Kings and also 1 Chronicles and 2 Chronicles. ఇప్పుడు నేను మనం ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దానికి జవాబు ఇవ్వాలి. ఒకటే ఒక సువార్త ఉందనుకోండి, మార్క్ సువార్త మాత్రమే. మొదటి సువార్త సమయం అనుసారంగా రాయబడింది మార్క్ సువార్త అనుకుందాం. ఓన్లీ మార్క్ సువార్త మాత్రమే ఉంది. ప్రభువారు చేసిన మొదటి అద్భుతం కానా విందులో, దాని గురించి మనకు తెలిసి ఉండేదా? గివ్ మీ yes or no. తెలియదు. యోహాను సువార్తలో ఆర్ చనిపోయిన లాజర్ని లేపిన సంఘటన గురించి మనకు తెలిసి ఉండేదా? తెలియదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో రిమెంబర్ దిస్. 4 సువార్తలు ఎందుకు దేవుడు రాసి పెట్టారు అని అంటే మనకు ఫుల్ పిక్చర్ తెలుసుకోవడానికి. అంటే ప్రభువారు ఆ రాత్రి వేళ శిష్యుల పాదం ఎందుకు కడిగారు అది యోహాను సువార్తలో రాయబడలేదు. ఓన్లీ యోహాను సువార్తలో శిష్యుల పాదంని కడిగారనే మాట ఉంది, కానీ ఎందుకు అనేది యోహాను సువార్తలో లేదు. లూకా సువార్తలో ఎందుకు కడిగారనే కారణం ఉంది, కానీ కడగటము లూకా మెన్షన్ చేయలేదు. లెట్ us look at both the gospels to get the full picture. ఓకే, ఒకసారి చదవండిమా. లూకా సువార్త 22వ అధ్యాయము 24వ వచనం నుంచి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారము చేయుదు, వారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే గదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా, జాగ్రత్త వినండి. వాళ్ళ మధ్యన వివాదం కలుగుతుంది. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది పై గదిలో శిష్యుల మధ్యన. ఎవరు అందరికంటే గొప్పవాళ్ళు? ఇప్పుడు యూదా అయితే వెళ్ళిపోయాడు ప్రభుని అప్పచెప్పటకు, ఇంకా 11 మంది ఉన్నారు. వాళ్ళ మధ్యన వాదన జరుగుతుంది. మనలో 11 మందిలో ఎవరు గొప్పవాళ్ళు అందరికంట? అప్పుడు ప్రభువారు ఈ మాటలు పలికి ఎవరు వాళ్ళని తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు, ఎవరు హెచ్చింపబడతారో వాళ్ళు తగ్గింపబడతారు. మనము పరిచారకుల మనసు కలిగి ఉండాలి, పరిపాలించే మనసు కలిగి మనం ఉండకూడదని చెబుతూ
యోహాను సువార్త 13వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 17వ వచనంలో ఆ, ఏం జరిగిందో అది చేస్తున్నారు. శిష్యుల పాదంని కడిగి చివర్లు ఏమంటున్నారు, నేను మీ యజమాని అయి ఉండి, మీ ప్రభు అయి ఉండి ఒకరొకరు నేను మీ పాదములన్నింటిని కూడా కడిగాను కదా, మీలో సాత్వికం ఉండాలి నా శిష్యులుగా, ఒకరొకరు పాదంని మీరు కడుక్కోవాలి అని ఆజ్ఞాపిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మాండీ థర్స్డే అంటే జస్ట్ ఒక ఆజ్ఞ మాత్రమే కాదు, ప్రభు బలలో పాల్గొండి అనే ఒక ఆజ్ఞ మాత్రమే కాదు, ఈ రెండో ఆజ్ఞ ఇది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకసారి చదవమ్మా యోహాను సువార్త 13వ అధ్యాయం, ఎలాగా ఆ సంఘటన ఎండ్ అవుతుంది, ఏ మాటలతో ఎండ్ అవుతుందో 16, 17 చదవమ్మా. 13వ అధ్యాయం యోహాను సువార్త. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ఇంకా 13వ వచనం నుంచి చదవమ్మా. బోధకుడని ప్రభువు అని మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇది రెండో ఆజ్ఞ. మాండీ థర్స్డే దినమున రెండో ఆజ్ఞ ఏంటి? మీలో సాత్వికం ఉండాలి. నేను ప్రభు అయి ఉండి మీ పాదములను కడిగాను. ఈ వాదన ఏంటి మరి మీ మధ్యన? ఈ ఆర్గ్యుమెంట్ ఏంటి? నేనే గొప్పనా అని అట్లా ఉండకూడదు. నా శిష్యులు అని అంటే ఒక్కరొకరు పాదంని కడుక్కోవాలి, ఒకరొకరి పట్ల సాత్వికం కలిగి ఉండాలి, ఒక్కరొకరిని మీకంటే యోగులుగా ఎంచాలి. ఈ మాటలే పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా చెప్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దిస్ ఇస్ ద సెకండ్ కమాండ్మెంట్. ఇంకా చివర్లో మనం వచ్చేస్తున్నాము. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. హ్యూమిలిటీ తర్వాత చారిటీ. హ్యూమిలిటీ తర్వాత లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. విజయ్ బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఎనీ టెక్నికల్ ప్రాబ్లం? నెక్స్ట్ స్లైడ్. దీని తర్వాత చారిటీ. ఇక్కడ చూడండి, ప్రభువారు ఇచ్చిన ఇంకొక ఆజ్ఞ ఏంటి? ఆల్రెడీ లెవి కాండం 19వ అధ్యాయం 18వ వచనంలో ఏముంది, అది కూడా సహోదరి చదివినిపిస్తారు. దాని తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 కూడా చదివినిపిస్తారు. ఒకసారి చదువుమా. లెవి కాండం 19వ అధ్యాయం 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నీ వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. ఓకే, ఇప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35. 34, 35. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరినూ తెలుసుకుందురని. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, లెవి కాండం 19వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? పొరుగు వారిని మీ వలె ప్రేమించాలని. మరి ప్రభువారు ఏమంటున్నారు ఇక్కడ? కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొత్తదేంటి? క్వశ్చన్ మార్క్. దీంట్లో కొత్తదేంటి? లెవి కాండం 19వ అధ్యాయం 18వ వచనం ఉంది కదా, పొరుగు వాడిని నేను ఎలాగ ప్రేమించాలి, నీ వలె నేను పొరుగు వాడిని ప్రేమించాలని ఉంది. మరి కొత్త ఆజ్ఞ ఏంటి దీంట్లో? కొత్తది ఏంటంటే, నేను మిమ్మల్ని ఎలాగా ప్రేమిస్తున్నానో అలాగా మీరు ఒకరిని ప్రేమించుకోండి. గ్రీక్ భాషలో 3 పదాలు ఉన్నాయి ప్రేమని వర్ణించుటకు. మొదటి పదం ఏంటంటే ఈరాస్, అంటే అది శారీరక ప్రేమ. రెండవది ఫిలాస్, అంటే దాంట్లో బ్రదర్లీ లవ్, అంటే ఈ ప్రేమ వలన నేను మేలు పొందాలి, ఇంకొక సహోదరుడు కూడా మేలు పొందాలి. మూడవది అగాపే లవ్, అది యేసు చూపించిన ప్రేమ. నేను మేలు పొందుతున్నానో లేదో అది వేరే సంగతి, నా క్రియల వలన నా సహోదరుడు మేలు పొందాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అగాపే లవ్ మీరు చూపించాలి అని ప్రభువారు అంటున్నారు. నేను మిమ్మల్ని ఎలాగా ప్రేమించానో ఆ ప్రేమ కలిగి మీరు ఉండుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అది కొత్త ఆజ్ఞ. సో జ్ఞాపకం పెట్టుకోండి,
దీన్ని బట్టి ప్రపంచం అంతా కూడా అర్థం చేసుకుంటుంది మీరు నా శిష్యులు అని. సంఘంలో జాగ్రత్త వినండి, ఒక స్థానిక సంఘంలో అద్భుతాలు జరుగుతాయి. సంఘం ప్రార్థన చేస్తే ఆ, దెయ్యంతో పీడింపబడే వాళ్ళకి విడుదల కలుగుతుంది, క్యాన్సర్ వ్యాధి నుంచి విడుదల కలుగుతుంది, గొప్ప అద్భుతాలు జరుగుతాయి. కానీ అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే ఒక స్థానిక సంఘంలో నిశ్శబ్దంగా జరిగే ఒక అద్భుతం. జాగ్రత్తగా వినండి. మనం వేరే వేరే తల్లిదండ్రులకు పుట్టి ఉండొచ్చు, ఎక్కడెక్కడో పెరిగి ఉండొచ్చు, వేరే వేరే స్కూల్స్కి వెళ్ళి ఉండొచ్చు, వేరే వేరే ఉద్యోగాలు మనం చేస్తూ ఉండొచ్చు. కానీ యేసు రక్తం చేత ఒక కుటుంబంగా జతపరచబడి ఒకరొకరిని త్యాగపూర్వకమైన ప్రేమతో ప్రేమించుకుంటున్నాం చూడండి, అది అన్నిటికన్నా గొప్ప అద్భుతం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక స్థానిక సంఘంలో ఆ ప్రేమ ఎప్పుడు అన్యులు చూస్తారో, రే వీళ్ళు ఒకే తల్లిదండ్రులకు పుట్టినట్టు బిహేవ్ చేస్తున్నారే, ఆశ్చర్యపడి ప్రభు వైపు వాళ్ళు ఆకర్షింపబడతారు. ఆర్ యు ఆల్ విత్ మీ? విజయ్ బ్రదర్, ఇజ్రాయల్ బ్రదర్ మా సంఘం కూడా వచ్చారు. మా చిన్న సంఘం ఎలాగుంటుందో వాళ్ళకి తెలుసు. ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక్కరొక్కరిని మీరు ఎలాగా ప్రేమించుకోవాలంటే నా వలె ప్రేమించుకోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దట్ ఈస్ ఎట్ అనదర్ కమాండ్మెంట్. సో 3 మనం చూసాం. పై గదిలో ప్రభు వారు ఇచ్చిన 3 ఆజ్ఞలు ఏంటి? మొదటిది మెమరీ, ప్రభు బలలో పాల్గొండుట, ప్రభువారి శ్రమలని జ్ఞాపకం చేసుకుండుట ఆ సమయంలో. రెండవది హ్యూమిలిటీ, ఒకరొకరి పట్ల సాత్వికం కలిగి ఉండుట. మూడవది చారిటీ, ఒకరొకరిని ప్రేమించుకుండుట, త్యాగపూర్వకమైన ప్రేమతో ప్రేమించుకుండుట. ఇంకా చివరిది ఒకటి చెప్పేసి నేను ముగిస్తున్నాను. ఐఎమ్ స్లైట్లీ క్రాసింగ్ ద టైం బికాస్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ మాండీస్ థర్స్డే, అందుకే ఇంత టైం నేను తీసుకుంటున్నాను. సావరినిటీ అంటే దేవుని చిత్తం ప్రకారంగానే అన్ని కూడా ఆ దినము జరిగింది. మాండీస్ థర్స్డే, నెక్స్ట్ డే గుడ్ ఫ్రైడే కూడా అన్ని కూడా దేవుడు ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు అనే మాట. ఇప్పుడు నేను మొదట్లోనే మీతో పంచుకున్నాను, దేవుని పస్కా గొర్రెపిల్ల దేవుని గృహమైన యెరూషలేములోనే చనిపోవాలి. అది ఆల్ విత్ మీ. దేవుని గృహమైన యెరూషలేములోనే చనిపోవాలి, వేరెక్కడ కూడా చనిపోవడానికి ఆస్కారము లేదు. అయితే ఇది కూడా మీతో నేను పంచుకున్నాను. ఏమనంటే ఇజ్రాయెల్ ప్రాంతం, పటమర వైపు ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతం, యోర్దాను నదికి పటమర వైపు ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతంని 3 భాగాలుగా రోమిలు విభాగించారు చక్కగా పరిపాలించటకు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి, తెలంగాణ రాష్ట్రంని ఎన్ని జిల్లాలుగా విభాగించారండి స్టేట్ గవర్నమెంట్ చక్కగా పరిపాలించటకు? చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఎన్ని డిస్ట్రిక్ట్స్ గా విభాగించారు? మర్చిపోయారా? తెలంగాణ రాష్ట్రం వాళ్ళు లేరా? ఇజ్రాయెల్ బ్రదర్, విజయ్ బ్రదర్ 33 జిల్లాలుగా విభాగించారు. ఓకే, సో అలాగే రోమిలు యోర్దాను నది పటమర వైపు 3 భాగాలుగా విభాగించారు. గలీలియా ఉత్తరం వైపు, మధ్యలో ఉన్న సమేరియా, అలాగే దక్షిణ వైపు ఉన్న యూదియా. ఇప్పుడు నేను కూడా ఆంధ్ర సైడ్ పనిచేశాను. అప్పుడు కృష్ణా జిల్లా అని ఉండేది. విజయవాడ చాలా ఇంపార్టెంట్ సిటీ కృష్ణా జిల్లాలో, కానీ కలెక్టర్ గారు మచిలీపట్నంలో కూర్చుండేవాడు సముద్రం పక్కన. ఓకే, అలాగే ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టౌన్, కానీ కలెక్టర్ గారు ఈస్ట్ గోదావరిలో ఎక్కడ కూర్చుండేవారు కొన్ని సంవత్సరాల క్రితం? చెప్పండి. కాకినాడ. ఇప్పుడు మచిలీపట్నంకి కాకినాడకున్న పోలిక ఏంటి? సామాన్యమైన విషయం ఏంటి చెప్పండి? సముద్రం పక్కన ఉంది, ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. కలెక్టర్ అంటే కలెక్టర్ పేర్లనే ఆయన చేసే పని కూడా మనకు తెలిసిపోతుంది. ఎక్కువ పన్నులు కలెక్ట్ చేయాలి. ఎక్కడ ఎక్కువ పన్నులు కలెక్ట్ చేయొచ్చు, ఎక్కడ ఎక్కువ వ్యాపారం ఉంటుందో. ఆర్ యు ఆల్ విత్ మీ? అలాగే రోమిలు కూడా ఈ 3 భాగాలుగా ఇజ్రాయెల్ దేశంని విభాగించినప్పుడు అధిపతులు హెరోద్ అంతిపా గలీలియాకి, అలాగే యూదియాకి, సమేరియాకి పొంతి పిలాతు, వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టారు? వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండిందంటే సముద్రం పక్కన. పొంతి పిలాతు యూదియా సమేరియాకి అధిపతి, హెరోద్ అంతిపా గలీలియాకి అధిపతి. సో పొంతి పిలాతు యెరూషలేంలో ఉండేవాడు కాదు, ఆ సముద్రం పక్కన ఉన్న పట్టణం కాదు, సిజేరియాలో ఉండేవాడు. ఒకసారి విజయ్ బ్రదర్, యూ కెన్ ఎన్లార్జ్ దిస్ స్లైడ్ ఇఫ్ పాసిబుల్. ఇంకా ఎన్లార్జ్ చేసి ఆ సిజేరియా మీద కర్సర్ పెట్టండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. అక్కడ చూడండి, అక్కడ ఎన్లార్జ్ చేస్తున్నారు చూడండి, సిజేరియా అక్కడ ఉంది చూడండి. అక్కడ పొంతి పిలాతు కూర్చొని ఉండేవాడు. మరి
ఆ గలీలియా ప్రాంతంకి చెందిన అధిపతి టైబీరియస్ అనే పట్టణం, అంటే గలీలియా సముద్రం పక్కన, అక్కడ కూర్చుండేవాడు. సో అక్కడ వాళ్ళు కూర్చుండేవారు, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంది. ఇప్పుడు పౌలు భక్తుడిని అరెస్ట్ చేశారు ఆ యూదుల నాయకులు. ఇప్పుడు అధిపతి దగ్గర తీసుకొని వెళ్ళాలి, ఆయన చేత శిక్ష విధించబడాలి పౌల్ మీద అని అంటే ఎక్కడ తీసుకొని వెళ్ళారు? పౌల్ని అరెస్ట్ చేసినప్పుడు ఒకసారి చదవమా, అపోస్తల కార్యం 23వ అధ్యాయం 23వ వచనం. అపోస్తల కార్యం 23 చదవమా, ఎక్కడ తీసుకొని వెళ్ళారు పౌల్ భక్తుడిని? తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తన యొద్దకు పిలిచి, కైసరయ వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలును ఎక్కించి అధిపతి అయిన పౌల్ని యెరూషలేములో అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ తీసుకొని వెళ్తున్నారు? కైసరియాకి. అయితే ఇక్కడ కింద మనం డిస్టెన్సెస్ కూడా చూద్దాము. విజయ్ బ్రదర్ కమ్ డౌన్, ఒక్కసారి ఈ డిస్టెన్సెస్ కూడా ఒకసారి మనం చూద్దాము. యెరూషలేం టు కైసరియా ఎంత దూరం? అది కూడా నేను మెన్షన్ చేశాను. విజయ్ బ్రదర్ లెట్స్ కమ్ డౌన్. క్యాప్షన్ 112 కిలోమీటర్, అది కూడా మీరు ఎలా చేయొచ్చు వీలైతే. అలాగే అక్కడ పొంతి పిలాతు ప్రభు వారిని పరీక్షించినప్పుడు ఈయన గలీలియా ప్రాంతంకి చెందిన వ్యక్తి అని తెలుసుకొని, నేను నిర్ణయం తీసుకోను, మీరు హెరోదు అంతిపా దగ్గర పంపించండి అని పంపించేసేవాడు. లూకా సువార్త 23వ అధ్యాయంలో అదే జరుగుతున్నది. హెరోదు అంతిపా అప్పుడు యెరూషలేంలో ఉన్నాడు కాబట్టి నేను నిర్ణయం తీసుకోను, యేసుక్రీస్తు ప్రభు గలీలియా ప్రాంతంకి చెందిన వ్యక్తి, నేను నిర్ణయం తీసుకోను, నేను శిక్ష విధించాను, హెరోదు అంతిపా దగ్గర పంపివేయట మనము 23వ అధ్యాయం లూకా సువార్తలో చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఇద్దరు అధిపతులు యెరూషలేంలో లేకుండా ఉంటే ఎక్కడ వెళ్ళేవారు? కైసరియాకు వెళ్ళేవారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ యూదుల నాయకులు కైసరియాకు తీసుకొని వెళ్ళేవారు. అక్కడి నుంచి మరి టైబీరియస్ కి తీసుకొని వెళ్ళేవారు. టైబీరియస్ టు సిజేరియా ఎంత దూరం? 90 కిలోమీటర్. అక్కడ కూడా హెరోదు అంతిపా కూడా నిర్ణయం తీసుకోడు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు గలీలియా ప్రాంతంలో చాలా పేరు పొందిన వ్యక్తి. ఈ పేరు పొందిన వ్యక్తికి అగేన్స్ట్ గా నేను ఏమైనా చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ లో నాకు ఓట్లు పడవు అని భయపడి మరి పొంతి పిలాతు దగ్గర పంపించేసేవాడు. పొంతి పిలాతు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చేవారు. ఎవరు? యూదుల నాయకులు తీసుకొని వచ్చి ఒప్పించి పొంతి పిలాతుని శిలువ మరణంకి యేసుని అప్పచెప్పేవారు. సో దేవుని పస్కా గొర్రెపిల్ల యెరూషలేంలో చనిపోకుండా కైసరియాలో చనిపోవడానికి వీలుందా? ఇస్ ఇట్ పాసిబుల్? దేవుని ప్రకారంగా చెప్పండి. లేదు. లేదు. దేవుని పస్కా గొర్రె పిల్ల దేవుని గృహమైన యెరూషలేంలోనే చనిపోవాలి, అది కూడా 3ంటికి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే పస్కా గొర్రె పిల్ల 3ంటికి వధింపబడుతుంది. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అదే యేసుక్రీస్తు ప్రభువుని యెరూషలేంలో అరెస్ట్ చేసి కైసరియాకి తీసుకొని వెళ్ళి, దాని తర్వాత టైబీరియస్ కి తీసుకొని వెళ్ళి, మరి టైబీరియస్ నుంచి కైసరియాకి తీసుకొని వస్తే టిక్ టాక్ సమయం గడిచిపోవట్లేదు. దేవుని పస్కా గొర్రె పిల్ల కరెక్ట్ గా పస్కా పండుగ దినమున 3ంటికి చనిపోదానికి వీలయ్యేదా? లేదు. లేదు. సో దేవుడు అన్ని ఆయన స్వాధీనంలో పెట్టుకొని ఇద్దరు నాయకులు పొంతి పిలాతు హెరోదు అంతిపా యెరూషలేం వచ్చేటట్లు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే నా 7th సబ్ హెడింగ్ ఏంటంటే సావరినిటీ, అంటే అన్ని దేవుని స్వాధీనంలో ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అప్పుడప్పుడు స్వాతంతో కూడిన కార్యములను కూడా దేవుడు ఆయన మహిమ కొరకు వాడతాడు. వీళ్ళిద్దరు నాయకులు ఎందుకు యెరూషలేంకి వచ్చేవారు పస్కా పండుగ సమయంలో? ఒకటి విజిబుల్ రీజన్, ఇంకొకటి ఇన్విజిబుల్ రీజన్. ఉదాహరణకు నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. నేను పొలిటీషియన్స్ని తప్పు పట్టను, వాళ్ళ పనులే అలాగుంటాయి, ఎందుకంటే వాళ్ళ ఓట్లు ఆశిస్తూ ఉంటారు. హైదరాబాద్లో బక్రీద్ టైంలన్నా రంజాన్ టైంలన్నా ఎందుకు ముస్లిమ్స్ బక్రీద్ రంజాన్ ఆచరిస్తున్నారు కూడా తెలియకుండా హైదరాబాద్లో ఉన్న నాయకులు, రాజనీతి నాయకులు చార్మినార్ సైడ్ వెళ్ళి ఓల్డ్ సిటీలో వెళ్ళి ముస్లిం టోపీ వేసుకొని అప్పుడే అన్ని స్కీమ్స్, ముస్లిమ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తారు. జాబ్ కోటా మేము పెంచుతున్నాం, మెక్కాకి పంపించడానికి మేము అన్ని ఎక్స్పెన్సెస్ స్పాన్సర్ చేస్తాం. అంతకీ ముస్లిమ్స్ ఎందుకు బక్రీద్ సెలబ్రేట్ చేస్తున్నారు, రంజాన్ సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. అలాగే పొంతి పిలాతు హెరోదు అంతిపా విజిబుల్ రీజన్ ఏంటంటే యూదుల ప్రాముఖ్యమైన పండుగ పస్కా పండుగ, ఆ సంతోషంలో మేము పాల్గొవాలని వచ్చేవారు. ఆర్ యు ఆల్ విత్ మీ? కనిపించుట రహస్య కారణం ఏంటంటే ఇంతమంది యూదులు ఉన్నారు, ఎవడన్నా ఒక్కడు
రోమ్ ముర్దాబాద్ అని అరుస్తే, రోమాకి విరోధంగా ఏమైనా మాటలు పలికితే తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. అందుకు ఫుల్ సైన్యం తీసుకొని వచ్చి వాళ్ళ కళ్ళు ఓపెన్ చేసి చూసుకుండేవారు. ఎక్కడైనా తిరుగుబాటు స్టార్ట్ అవుతే వెంటనే దాన్ని నొక్కి వేసేయాలని. ఇంకొకటి, మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. మనకందరికి కూడా తెలుసు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సమయంలో తిరుగుబాటు చేసిందన్న ఆ బ్రిటిష్ విరోధంగా నిలిచి ఉన్న వ్యక్తులు నెహ్రూ గారన్నా, గాంధీ గారన్నా, నేతాజీ గారన్నా వాళ్ళని కూడా చెరలో వేశారు. ఇప్పుడు భారతదేశంలో కొన్ని ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి, దసరా, దీపావళి. ఆ టైంలో బ్రిటిష్ అధికారులు అనుకుందాం, దసరా టైంలో చెరలో ఉన్న నేతాజీ గారిని రిలీజ్ చేస్తే భారతీయులు ఇంకా సంతోషించారు, తప్పట్లు కొట్టారు ఆ బ్రిటిష్ అధికారులను చూసి. ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్. సో వీళ్ళు పబ్లిక్ ప్లీజింగ్ స్కీమ్స్ ఆ టైంలో తీసుకొని వచ్చేవారు. ఒకసారి చదవమ్మా, దీంతో నేను త్వరలో ముగిస్తున్నాను. 15వ అధ్యాయం మార్క్స్ వార్త 6వ వచనం చదవమ్మా. ఇది ఆచారం, ప్రతి సంవత్సరం జరిగే ఆచారం. పొంతి పిలాతు యెరూషలేంకి వచ్చుట, హేరోదు అంతిప యెరూషలేంకి వచ్చుట. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 6వ వచనం. కొనిన యొక్క ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహంలో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన బరబ్బా అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయించు వచ్చిన ప్రకారము చేయవలని అడుగుతా. చేయించిన ప్రకారం అంటే ప్రతి సంవత్సరం ఇది చేసేవాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ప్రతి సంవత్సరం పొంతి పిలాతు, హేరోదు అంతిపా వస్తారు యెరూషలేంకి, పబ్లిక్ ప్లీజింగ్ యాక్టివిటీస్ లో పాల్గొంటారు. ఇప్పటి వరకు చేసిన ప్రకారంగా ఈ సంవత్సరము బరబ్బాని రిలీజ్ చేయండి అని అడుగుతున్నారు. ఇదేదో ఈ కొత్తగా స్టార్ట్ అయిన ప్రాక్టీస్ కాదు ఇది. ఆర్ యు ఆల్ విత్ మీ? అన్యు తండ్రి ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. యోసేపు అన్నలు స్వాతపూర్వకమైన కార్యం చేశారు. యోసేపుని అమ్మి వేసేశారు, ఐగుప్తుకు వెళ్ళే వ్యాపారస్తులకు అమ్మి వేసేశారు. స్వాతంతో కూడిన కార్యం, కానీ దేవుడు ఆయన మహిమ కొరకు వాడుకున్నాడు. అలాగే పొంతి పిలాతు, హేరోదు అంతిపా ఎందుకు వస్తున్నారంటే స్వాతంతో కూడిన కార్యంలది, కానీ దేవుడు ఆయన మహిమ కొరకు వాడుకున్నారు. దేవుని పస్కా గొర్రెపిల్ల, పస్కా పండుగ దినమని యెరూషలేము అనే దేవుని గృహములని వధింపబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది శిష్యులకు వెంటనే అర్థం కాలేదు. అర్థమైనప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థన ఇది చూపించేసి నేను ముగించేస్తున్నాను. ఒకసారి చదవమా, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 26, 27, 28. శిష్యులకు ఎప్పుడు ఇది అర్థమైందో వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటి? అపోస్తల కార్యం 4వ అధ్యాయం 26 నుంచి 28. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకంగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందే నీ సంకల్పం నిర్ణయించెను. వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఈ పట్టణం లోపల నిజంగా కూడుకుండిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉంటే అక్కడ హల్లెలూయా చెప్పండి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈ పట్టణంలో, ఎందుకంటే దేవుని పస్కా గొర్రెపిల్ల దేవుని గృహమైన యెరూషలేములోనే చనిపోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐఎమ్ క్లోజింగ్ హియర్ నౌ. లాస్ట్ సబ్హెడింగ్ ఇస్ సావరెనిటీ. అంటే అన్యం దేవుని స్వాధీనంలోనే, ప్రభువారి జన్మంలో అన్య దేవుని తండ్రి ఆయన స్వాధీనంలో పెట్టుకొని నజరేతులో ఉన్న మరియా యోసేఫ్ని బెత్లెహేంకి ఎలాగ పంపించాడో అన్నీ ఆయన స్వాధీనంలో పెట్టుకొని, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి మరణం టైంలో కూడా యెరూషలేములోనే ఆయన ఉండేటట్లు చేశారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వాట్ ఆర్ ద సబ్హెడింగ్స్ వి ఫోకస్డ్ అపాన్? వి వెంట్ డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్. మీరు నన్ను ఇన్వైట్ చేస్తే మీరు కొంచెం ఎక్స్ట్రా టైం ఉండటం కూడా సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే పాస్టర్ సురేష్ గారు ఎప్పుడు చాలా లోతులో వెళ్తారు. ఓకే, సో వాట్ ఆర్ ద సబ్హెడింగ్స్? ఫస్ట్ ఇస్ సీక్రసీ, సెకండ్ ఇస్ పర్ప్లెక్సిటీ 1, పర్ప్లెక్సిటీ 2, తర్వాత మెమరీ, తర్వాత హ్యూమిలిటీ, తర్వాత చారిటీ, చివరిలో సావరెనిటీ. నేను ఒక చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. తండ్రి, సమయం బట్టి ఎంతో వందనాలు, ఎల్ఐసి ప్రేయర్ ఫెలోషిప్ బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ ఉదయ కాలంన ఇక్కడ చేరిన వాళ్ళు ఈ జూమ్ మీటింగ్లో 23 మంది ఉన్నారు. వాళ్ళు ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ
ఈ ఉదయకాలంలో మేము ప్రభు సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి, మాండీస్ థర్స్డేతో కూడిన ప్రాముఖ్యత మేము తెలుసుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశంతో ఆశలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారు అని నేను నమ్ముచున్నాను. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి మీ మహిమార్థమై ఈ సమయంలో వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. మేము పాఠాలు మేము నేర్చుకున్నాము, అదంతా కూడా వేరే క్రైస్తవులతో కూడా మేము పంచుకునేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా లోతైనటువంటి చక్కని విషయాలు మాండీ థర్స్డే గురించి వాళ్ళు మాకు తెలియజేశారు. అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా మధ్యలో ఈ ప్రాతకాలం, ఉదయకాలం, ఎర్లీ మార్నింగ్ లో గడపడానికి మీరు నిర్ణయించుకొని మాతో కూడా మీ టైం స్పెండ్ చేసినందుకు, మంచి వాక్యం మాకు అందించి ఈ మాండీ థర్స్డే యొక్క విశిష్టత, ప్రాముఖ్యత మాకు తెలియజేసినందుకు అందరి తరఫున మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ మోర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సో మిత్రులారా, ఇప్పుడు ఇక ఈ యొక్క సమావేశాన్ని మనం ముగించుకుందాం. ఈ రోజు చివరిదండి లెంట్ సీజన్ లో. మరిన్ని రోజులు మీరు నమ్మకంగా వచ్చారు. ప్రతి ఫ్రైడే మనం కూడుకున్నాం. ఈ హోలీ వీక్ లో ప్రతిరోజు కూడుకున్నాం. మీ సమయాన్ని వెచ్చించారు. దాన్ని బట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి మొట్టమొదటిసారిగా ఎల్ఐసి ప్రేయర్ ఫెలోషిప్ తరఫున మనం ఈ లెంట్ సీజన్ లో ఈ విధంగా కూడుకోవడం దేవుని యొక్క కృప అని గమనించి ఇంతటితో ఆగకుండా ఇక ముందు కూడా దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా ధ్యానించడానికి దేవుని తరఫున అనుగ్రహించుగాక. నేను ఒక చిన్న ప్రార్థన, క్లోజింగ్ ప్రార్థన చేసి పాస్టర్ గారిని ఆశీర్వాదం ఇవ్వమని చెప్పిన తర్వాత మనం మీటింగ్ ముగించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా పరలోకపు తండ్రి, మొట్టమొదటిసారిగా ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ మేమందరం మీ రకంగా కూడుకొని నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రాతకాలంలో ఇచ్చినటువంటి కృపను బట్టి చెల్లిస్తున్నాం. నమ్మకంగా చేయనటువంటి నీ ప్రియ దాసులందరినీ కూడా ఆశీర్వదించమని, ఇంతటితో ఆగిపోకుండా మరి ముందు కూడా నీ యొక్క వాక్యాన్ని లోతుగా ధ్యానించడానికి కావాల్సిన కృపను దయచేయమని ఈ రోజు వాక్యం అందించినటువంటి పాస్టర్ గారిని ఆశీర్వదించి ఆరోగ్యం, బలాన్ని అనుగ్రహించమని కోరుచున్నాం. తమ సమయాన్ని వెచ్చించి ప్రభువా ఇక్కడికి చేరుకున్న ప్రతి ఒక్కరిని కూడా నీకు ప్రభు జ్ఞాపకం చేసుకొని పెట్టుకుంటున్నాం. ఈ రోజు ప్రభువా పీపీటీ షేరింగ్ లో సహాయపడినటువంటి బ్రదర్ విజయ్ని కూడా ఆశీర్వదించమని ప్రభు. ఈ రకంగా ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ అంతకంతకు అభివృద్ధి చెంది నీ నా మహిమార్థం ఎల్ఐసిలో నీ సేవకులుగా, నీ సాక్షులుగా అందరూ నిలబెట్టం. నీ కృపను దయచేయండి. మరి ఇక్కడ నుండి ప్రభు ఈ ఉదయ కాలంలో మేము ఈ యొక్క సమావేశం నుంచి బయటకు వెళుతుండగా ఈ దినానికి మాకు కావాల్సినటువంటి పనిని ఏర్పాటు చేసి ఉన్నాం. ఆ పనిని జయప్రదంగా ముగించుకొని తిరిగి సాయంకాలం మీ సన్నిధిని చేరుట కృపను అనుగ్రహించి యేసుక్రీస్తు నామములో తండ్రి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము, శక్తి, నడిపింపు మనతో మనలో సదాకాలం ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఓకే, సీ యూ ఆల్. ఒకరొకరి కొరకు ప్రార్థన చేసుకుందాం. ఓకే, మరి దేవుని చిత్తం అయితే ఐ విల్ అగైన్ కమ్ బ్యాక్. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ. గుడ్ డే. బై బై. గుడ్ డే ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.